హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఒక మంచి అప్లికేషన్ అయితే తీసుకొచ్చాను మనీ సంపాదించడానికి. ఈ అప్లికేషన్ పేరు వచ్చినప్పటికి వాల్ పేపర్స్ వాలా. అప్లికేషన్ ఇంటర్ఫేస్ వచ్చినప్పటికి ఈ విధంగా ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యాప్లో మనం డైలీ స్పిన్ చేస్తూ అలాగే స్క్రాచ్ కార్డ్ని స్క్రాచ్ చేస్తూ మనీ సంపాదించుకోవచ్చు. డైలీ 2 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. వచ్చిన మనీని మన యొక్క పేటీఎం వాలెట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 48 అవర్స్లో మన పేటీఎం వాలెట్కి మనీ అయితే యాడ్ అయిపోతుంది. విత్ పేమెంట్ ప్రూఫ్తో అయితే వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తూ ఉంటాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇన్స్టాల్ చేసిన యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మీ యొక్క జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వని అడుగుతుంది. జీమెయిల్ అకౌంట్ మీద క్లిక్ చేసి జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మనం చిన్న వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. పైన మనకు క్వశ్చన్ ఇస్తారు, క్వశ్చన్ తగ్గట్టుగా ఇమేజెస్ అయితే ఇస్తారు. ఇమేజెస్ని మనం సెలెక్ట్ చేసుకుని వెరిఫై మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే బోర్డ్స్ అని ఇచ్చారు. ఇక్కడ బోర్డ్స్ ఇమేజ్ ఎక్కడ ఉన్నాయో ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని వెరిఫై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఎంటర్ పేటీఎం నెంబర్ కాడ మీ యొక్క పేటీఎం నెంబర్ అయితే ఎంటర్ చేసి లింక్ విత్ యువర్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా హోమ్ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. గిఫ్ట్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనీ ఏ విధంగా ఎర్న్ చేయాలంటే స్క్రాచ్ టు విన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా స్క్రాచ్ కోడ్ వస్తుంది. ఈ స్క్రాచ్ కోడ్ని మీరు స్క్రాచ్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీకు కొన్ని కాయిన్స్ అయితే వస్తాయి. తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు యాడ్ వస్తుంది. ఈ యాడ్ అంతా మీరు చూసేసి క్లోజ్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. బ్యాక్ నౌ మీద క్లిక్ చేయండి. కాయిన్స్ అయితే మీ యొక్క వాలెట్లో యాడ్ అయిపోతాయి. ఇక్కడ మీకు 2 మినిట్స్ టైం అయితే ఇస్తారు. ఈ 2 మినిట్స్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు స్క్రాచ్ చేసుకుని కాయిన్స్ ఎర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు స్క్రాచ్ కార్డులు స్క్రాచ్ చేస్తూ కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. 100 కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ అనమాట. 200 కాయిన్స్ అవగానే మీ యొక్క పేటీఎం వాలెట్కి అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. స్పిన్ చేస్తూ కూడా మీరు కాయిన్స్ ఎర్న్ చేసుకోవచ్చు. స్పిన్ అండ్ విన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. స్పిన్ నౌ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న వీల్ అయితే రొటేషన్ అవుతుంది. యారో సింబల్ ఏ నెంబర్ మీద ఆగితే అన్ని కాయిన్స్ అయితే మీకు యాడ్ అవుతాయి. సో ఈ విధంగా మీరు స్పిన్ చేయండి. తర్వాత యాడ్ వస్తుంది. యాడ్ అయితే క్లోజ్ చేసేయండి. బ్యాక్ నౌ మీద క్లిక్ చేస్తే కాయిన్స్ మీ యొక్క వాలెట్లో యాడ్ అయిపోతాయి. తర్వాత మీకు 2 మినిట్స్ టైం అయితే ఇస్తారు. ఈ 2 మినిట్స్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు స్పిన్ చేసి కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు స్పిన్ చేసి కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసి కూడా కాయిన్స్ ఎర్న్ చేసుకోవచ్చు. రిఫర్ యువర్ ఫ్రెండ్ మీద క్లిక్ చేసి మీ యొక్క లింక్ అయితే షేర్ చేయండి. వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీకు కొన్ని కాయిన్స్ అయితే యాడ్ అవుతాయి. ఇక్కడ మనకి డైలీ బోనస్ ఉంది. ఈ డైలీ బోనస్ అయితే ఇప్పటివరకు నాకు అయితే యాడ్ అవ్వలేదు. నేను స్పిన్ చేసి స్క్రాచ్ కార్డ్ని స్క్రాచ్ చేసి 3 పేమెంట్స్ అయితే తీసుకున్నాను. ఆ పేమెంట్ ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను. ఒకవేళ ట్రై చేయండి. డైలీ బోనస్ మీకు యాడ్ అవుతే యాడ్ అవ్వచ్చు. డైలీ బోనస్ మీద క్లిక్ చేసి మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ముందుగా మీరు స్క్రాచ్ కార్డ్స్ అయితే 10 అయితే కంప్లీట్ చేయండి. తర్వాత స్పిన్స్ ఏమో 15 కంప్లీట్ చేయండి. అప్పుడు డైలీ బోనస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. యాడ్ టు వాలెట్ మీద క్లిక్ చేస్తే యాడ్ వస్తుంది. యాడ్ క్లోజ్ చేసేయండి. 100 కాయిన్స్ మీ యొక్క వాలెట్లో యాడ్ అయిపోతాయి. బ్యాక్ అయితే వచ్చేయండి. అలాగే మీరు యాప్స్ని ఇన్స్టాల్ చేసి కూడా కాయిన్స్ ఎర్న్ చేసుకోవచ్చు. నాకైతే ఇప్పటివరకు యాడ్ అవ్వలేదు. ఒకవేళ మీకు యాడ్ అవ్వచ్చు, ట్రై చేయండి. టాస్క్ టు విన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 2 టాస్క్లు అయితే ఇచ్చారు. యాప్ నేమ్ అని చెప్పి. ఫస్ట్ యాప్ని ఇన్స్టాల్ చేస్తే 2500 కాయిన్స్ వస్తాయంట. సెకండ్ యాప్కి వచ్చినప్పటికి 200 కాయిన్స్ వస్తాయంట. ఫస్ట్ యాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకుని బ్యాక్ అయితే వచ్చేయండి. తర్వాత మీ వాలెట్లో అయితే 2500 కాయిన్స్ అయితే యాడ్ అయిపోతాయి. యాడ్స్ ఏమైనా వస్తే క్లోజ్ చేస్తూ ఉండండి. ఈ విధంగా మీరు యాప్స్ ఇన్స్టాల్ చేసి కాయిన్స్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో నాకైతే యాడ్ అవ్వలేదు. ఒకసారి మీరు ట్రై చేయండి. మనం ఎర్న్ చేసిన కాయిన్స్ని ఏ విధంగా విత్డ్రా చేయాలో ఇప్పుడు చూద్దాం. వాలెట్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. రీడింగ్ మీద క్లిక్ చేయండి. 200 కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 రూపీస్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క పేటీఎం వాలెట్కి 48 అవర్స్లో మనీ అయితే యాడ్ అయిపోతుంది. 3 పేమెంట్స్ అయిన తర్వాత 50 రూపీస్ రీడీమ్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు 5000 కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు 50 రూపీస్. 5000 కాయిన్స్ మనం ఎర్న్ చేసిన తర్వాత 50 రూపీస్ రీడీమ్ పెట్టచ్చు. సో ఈ విధంగా మీరు రీడీమ్ అయితే చేసుకోవచ్చు. మీరు రీడీమ్ చేసిన హిస్టరీని చూసుకోవాలనుకుంటే రీడీమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు నా 3 పేమెంట్స్. సో 2 రూపీస్ అలా 6 రూపీస్ అయితే ఎర్న్ చేశాను. ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఎర్న్ చేసిన కాయిన్స్ అయితే చూసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు మీ యొక్క హిస్టరీని చూసుకోవచ్చు. ఈ యాప్కి సంబంధించి ఏమైనా విత్డ్రాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ మీద క్లిక్ చేసి వీళ్ళకైతే మీరు మెయిల్ చేయొచ్చు. ఈ విధంగా మీరు వీళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. టాస్క్ కంప్లీట్ చేసేటప్పుడు విత్డ్రాల్ చేసేటప్పుడు
మీకు ఏమైనా యాప్స్ ఇన్స్టాల్ చేయమంటే ఇన్స్టాల్ చేసి బ్యాక్ అయితే వచ్చేయండి. అప్పుడు మీకు ఆప్షన్స్ అయితే అన్లాక్ అవుతాయి. పేమెంట్ ప్రూఫ్స్ అలాగే యాప్స్ అప్డేట్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓవరాల్గా వీడియో అయితే ఇది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది. నో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయినా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మరొక ఎర్నింగ్ వీడియోతో మేము ముందుంటా. అంతవరకు బాయ్ బాయ్.